తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి, ప్రాఫిట్ ఇచ్చే రసాయనాలను కాదని అసలు రైతులు నిజంగా సేంద్రియ సాగు వైపు వచ్చే పరిస్థితి మన దగ్గర ఉందా? అంటే ఇది చాలా మంది అనుకుంటున్నట్టుగా తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రసాయనాలు అన్నదే తప్పుడు అభిప్రాయం. ఓకే. అదేమవుతున్నదంటే ప్రాఫిట్ అయితే కొద్ది రోజులు కాదండి. అదే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఉదాహరణకి మీరు 1970 ప్రాంతం తీసుకున్నాం అనుకుంటే మనం 1 కిలో రసాయనిక ఎరువు వేస్తే దాదాపుగా 13.5 కిలోల దిగుబడి వచ్చేది. ఓకే. ఈ రోజు 1 కిలో ఎరువు వేస్తే మనకు 2.5 కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది. అంటే భూసారం తగ్గిపోతూ రావటం వలన రసాయనాల ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఉత్పత్తి భూమి సారాన్ని బట్టి ఉంటుంది కానీ రసాయనాలని బట్టి మాత్రమే ఉండదు. ఓకే. రసాయనాలు భూసారం మీద కొంత యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. కాబట్టి భూమికి స్థూలంగా ఉండాల్సిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఉండాల్సింది, అది తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గిపోతూ రావడానికి కారణం ఏంటంటే భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, రైతులు భూమికి సేంద్రియ పదార్థం అందించకపోవడం. రైతులు భూమికి సేంద్రియ పదార్థం ఎందుకు అందించలేకపోతున్నారు అన్నది చూస్తేనేమో ఇది అవసరం లేదు, సేంద్రియ పద్ధతులు పనికిరావు అన్న ప్రచారం ఒకవైపు, రెండోది ప్రభుత్వం వైపు నుంచి అందే సహకారం అంతా కూడా రసాయనాలకు ఉండటం. ఉదాహరణకి ఈరోజు నేను మార్కెట్లో యూరియా కొనుక్కున్నాను అనుకుంటే గిన దాని మీద 95% సబ్సిడీ ఉంటుంది. అంటే ఒక బస్తా మీద నేను 250 రూపాయలు పెట్టి బస్తా కొనుక్కుంటే 250, 230 ఉంది. ఒక బస్తా కొనుక్కుంటే దాని మీద 95% సబ్సిడీ, అంటే మిగిలిన ధర అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అదే నేను సేంద్రియ పదార్థాలు యాడ్ చేసుకోవాలనుకుంటే నేను సొంతంగా చేసుకోవాలి. దాంతో రాను రైతులు సేంద్రియ పదార్థాలు భూమికి యాడ్ చేయటం తగ్గించుకుంటూ వచ్చారు. రెండు కలిసి వేసుకోవాలి అన్నది పేపర్ మీద రాస్తారు, కానీ చెప్పినప్పుడేమో ఈ పద్ధతులు అవసరం లేదు అన్నది ఏదైతే ప్రచారం జరిగిందో దానివలన ఈ మొత్తము నష్టం జరిగింది. దీనికి తోడు భూమిని సాగు చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా తప్పుడు దారిలోకి వెళ్ళిపోయాము. మనకు ఉదాహరణకి ఒక 50 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నాం అనుకుంటే వరి పండించే రైతులు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చెరువు కింద పండించేవాళ్ళు. అంటే వర్షాకాలం ఏదైతే వాన పడుతుందో ఆ నీళ్లు నిలబడిన చోట వరి వేసుకునేవాళ్ళు. ఆ వరి పొలాలలో నీళ్లు ఇంకి బావిలోకి వచ్చేవి. ఆ బావిలో నీళ్లు మళ్ళా తోడి పోసుకుని రబీలో పంట పండించుకునేవాళ్ళు. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న పద్ధతి. ఇప్పుడు ఏమైంది? బోర్ వేస్తాము, నీళ్లు తోలుతాము, నీళ్లు పోసి పంట పండిస్తున్నాం. నీళ్లు పోసి పంట పండించడం అంటే ఇంతకుముందు లాగా వర్షం నీళ్లు నిలబడిన దగ్గర పంట పండించడం కాకుండా మనం నీళ్లు తోడి పోస్తున్నాం. నీళ్లు తోడి పోసినప్పుడు ఆ నీళ్లు ఇంకకుండా ఉండడానికి అని చెప్పేసి మనము దమ్ము చేస్తాం. దమ్ము చేసినప్పుడు భూమి గట్టిగా తయారయ్యి నీళ్లు ఇంకకుండా తయారవుతుంది. అంటే ఒకప్పుడు వరి పొలాలు నీళ్లు ఇంకి బావిల్లోకి నీళ్లు వచ్చేవి, ఈరోజు బావిల్లో నుంచి నీళ్లు వచ్చి ఇంకకుండా తయారయ్యాయి. అంటే ఈ ప్రాథమికమైన షిఫ్ట్ ఏదైతే జరిగిందో దానివల్ల భూమి పూర్తిగా పాడైపోయింది. అంటే మీరు ఒక చర్నర్ మిక్సీలో వేసి మట్టిని తిప్పినట్టుగా తిప్పి పిండి చేసేస్తాం. పిండి చేసిన తర్వాత నేల బాగా గట్టి పడిపోయి ఒక సిమెంట్ లాగా తయారైపోయింది. దాంతో నీళ్ళేమి ఇంకట్లేదు. అంటే వర్షం పడినా సరే నీళ్ళేమి ఇంకట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాయి. దానివల్లనే మనకు వరదలు ఇవన్నీ కొంత వర్షం పడగానే వరదలు కనిపించడానికి ప్రధానమైన కారణం అది. మీకు పంట సరళి మారి వరి విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ వరదల సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. మీరు చూస్తుంటే గత 5-6 సంవత్సరాలలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత వరదలు రావడం. ఏమైతుందంటే ఎక్కడికక్కడ పడిన వర్షం భూమిలోకి వెళ్ళిపోకుండా అంతా ఒక చోటుకు వస్తుంది. ఇది ప్రధానమైన సమస్య. సో వర్షం ఉన్నప్పుడేమో ఎక్కువైపోతుంది, లేనప్పుడేమో మనం కింద నుంచి తవ్విపోస్తున్నాం. దాంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి వస్తుంది. మేము ఒక అంచనా వేసింది ఏంటంటే 2034 నాటికి మనం ఈ పద్ధతులన్నీ వెనక్కి వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ మనం రికవర్ అవ్వడం కూడా కష్టము అన్నది. దీనికి తోడు ఇంకో సమస్య ఏంటంటే భూమి మీద కప్పి ఉంచటము అవన్నీ లేకపోవటం వలన మట్టి కొట్టుకుపోతుంది, గాలికి నీటికి కొట్టుకుపోతుంది. అది ఎంత కొట్టుకుపోతుంది అన్నది లెక్కలు తీసుకుంటే సంవత్సరానికి సుమారుగా ఒక హెక్టార్ నుంచి 16 టన్నులు. 16 టన్నులు అంటే 2 పెద్ద లారీ లోడు మట్టి ఒక హెక్టార్ నుంచి కొట్టుకుపోతుంది. కానీ ఎంత మట్టి ఏర్పడుతుంది ప్రకృతిలో అన్నది చూస్తేనేమో 1 టన్ను. అంటే 10 సంవత్సరాలు ఏర్పడిన మట్టి 1 సంవత్సరంలో కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోయిన మట్టి అంతా కూడా ఎక్కడికి పోతుంది? చెరువుల్లో పూడికగా చేరుతోంది, లేకపోతే రిజర్వాయర్లలో పూడికగా చేరుతోంది. అంటే మీరు
అటు నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ చూస్తే మధ్యలో పెద్ద పెద్ద ఐలాండ్స్ ఏవైతే ఫార్మ్ అయినాయో అవన్నీ కూడా ఇలా కొట్టుకొచ్చిన మట్టి అనమాట. ఇప్పుడు కృష్ణాజిలో మీరు కృష్ణా నదిలో చూసారనుకుంటే భవానీ ద్వీపం ఉన్నది. ఒక 20 ఏళ్ల క్రితం ఆ ద్వీపం లేదు అక్కడ. ఈ రోజు ఆ ద్వీపం తయారైంది. ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ నుంచి కొట్టుకుపోయిన మట్టి అంతా అక్కడ చేరింది. ఈ మట్టి అంతా కొట్టుకుపోయి అక్కడ చేరటం వల్ల రిజర్వాయర్లు పనికి రాకుండా పోతున్నాయి. అంటే అంత పెద్ద రిజర్వాయర్ కట్టిన తర్వాత మధ్యలో మట్టి చేరి అది పనికి రాకుండా పోతుంది. రెండోది, సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతుంది. సో మనం ఏదైతే ఎరువులు వేసి అది ఏమన్నా చేసి పెంచుకుంటున్నామో ఆ మట్టి ఉండట్లేదు. ఎప్పుడైతే భూమిలో పోషకాలు తగ్గిపోయి ఆరోగ్యం తగ్గిపోతుందో మనం ఇంకా ఎక్కువ రసాయనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ లెక్కల్లో చూసుకుంటే గిన మనకేమీ గిట్టుబాటు అవ్వట్లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు, మొత్తం దేశం మొత్తం మీద తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అందరికంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు పెట్టే రాష్ట్రాలు. మనకు ఏ పంట కూడా గిట్టుబాటు కాదు. ఓకే. ఇంత పెట్టుబడి పెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా విపరీతంగా పెట్టుబడి పెడతారు. ఆ విపరీతంగా పెట్టుబడి పెట్టడం అన్నది ఉత్పత్తి కొన్ని వాడుకునే రసాయనాల మీద కావచ్చు, అట్లాగే లేబర్ ఖర్చులు పెరగటం కావచ్చు, భూమి మీద శిస్తు పెరగటం కావచ్చు. ఏమంటారు దాన్ని? రెంటల్ వాల్యూ. ఎందుకంటే చాలా మటుకు భూమి ఏమైందంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో భూమి వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లో ఎక్కువ ఉంది. భూమి వ్యవసాయం చేస్తున్న వాళ్ళ చేతిలో కంటే కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కౌలు ఎక్కడ రాసి ఉండదు. సో దాంతో వాళ్ళెవరికి కూడా భూమి యాక్సెసిబుల్గా లేదు. సో పెట్టుబడి ఖర్చు చాలా ఎక్కువ. అంటే ఉదాహరణకి నాకు వరి పండించాలనుకుంటే ధాన్యం 1 కిలో పండడానికి మనకు తెలంగాణ రాష్ట్రాల్లో 3,000 రూపాయల పైన అవుతుంది. 3,300 ఎంతో అవుతుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం. సో ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇచ్చినా నాకు అది గిట్టుబాటు కాదు. అదే మనకు మహారాష్ట్ర కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఒడిస్సా కానీ ఏ రాష్ట్రం తీసుకున్నా 2,000, 2,100, 2,200 అవుతుంది. సో మద్దతు ధరకి దానికి మధ్యలో వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది, మనకేమో ఉండట్లేదు. దానివల్ల మంచి ధర మంచి దిగుబడి వచ్చిన సంవత్సరం కూడా రైతులు నష్టపోతున్నారు.